ఇజ్రాయెల్ తో పాటు అగ్రరాజ్యం అమెరికా కలిసి ఇరాన్ పై చేస్తున్న వార్ తో మిడిల్ ఈస్ట్ రణరంగమైంది. రెండు దేశాలను ఇరాన్ గత 6 రోజులుగా ధీటుగా ఎదుర్కొంటూనే ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ దగ్గరున్న ఆయుధాలకు సంబంధించి ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఇరాన్ దగ్గరున్న అధునాతన సైనిక ఆయుధ సామాగ్రిని విషయానికి వస్తే ప్రస్తుత వార్కు ముందు ఇరాన్ దగ్గర 2500 నుండి 3000 వరకు క్షిపణి నిల్వలున్నట్లు సమాచారం. అది కాస్త ఇప్పుడు 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయితే ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత 3 దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేస్తూ వచ్చింది. కోగ్రామ్ షాహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా సేజల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి రూపొందించబడిన ఖైదా షేక్ క్షిపణి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. మొబైల్ లాంచర్ల ద్వారా ప్రయోగించినదిగా షాదర్ క్షిపణి 1800 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉంది. ఇమాద్ మొదటి గైడెడ్ క్షిపణిగా 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ తోనే ఇరాన్ అటు తన శత్రువుల ఇజ్రాయెల్ తో పాటు అగ్రరాజ్యంతో ఫైట్ కొనసాగిస్తోంది.